నమస్తే అండి. నేను ఈరోజు కాజాలు చేసి చూపించాలనుకుంటున్నాను. ఈ కాజాలు చాలా బాగా వచ్చాయి. చక్కెరతో కాజాలు చేశాను. బెల్లంతో కూడా చేస్తారు. అండ్ కాజాలు, గవ్వలు అదే పిండితో గవ్వలు కూడా చేశాను కొన్ని. చాలా టేస్ట్గా ఉన్నాయి. పిల్లలకి అప్పుడప్పుడు సాయంత్రం వేళల్లో ఇవ్వచ్చు. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేశాను. ఈ గోధుమ పిండిని ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను. ఒక 2 గ్లాసుల గోధుమ పిండికి చాలా అవుతాయి. ఈ 2 గ్లాసుల గోధుమ పిండిలో కొంచెం బియ్యం పిండిని 2 గ్లాసుల గోధుమ పిండి ఒక సగం బియ్యం పిండిని మిక్సీ జార్లో పట్టుకొని, బియ్యం పిండి లేకపోతే మిక్సీ జార్లో వేసుకోవచ్చు. ఇంట్లో బియ్యం పిండి ఉంటే బియ్యం పిండిని మైదా పిండికి బదులుగా బియ్యం పిండి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను సగానికి కొంచెం తక్కువనే వేశాను బియ్యం పిండిని. ఈ రెండు బాగా కలుపుకోవాలి. నెయ్యి ఒక 100 గ్రాములు నెయ్యి తీసుకొని బాగా కలుపుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి పిండిలో వేసుకొని కలుపుకోవాలి. బాగా అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి మళ్ళీ బియ్యం పిండిలో కలుపుకోవాలి. నేను తర్వాత చూపిస్తాను ఎలా చేయాలో. ఇప్పుడైతే నెయ్యి కొంచెం వేసుకొని కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకొని చపాతీకి చేసే విధంగా బాగా కలుపుకోవాలి. బాగా ఇలా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. పిండిని కొంచెం సేపు నాననివ్వాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. మిగతా నెయ్యిలో ఒక 3-4 స్పూన్ల బియ్యం పిండిలో నెయ్యి వేసి కలుపుకోవాలి. ఈ బియ్యం పిండిని కూడా కలిపి పెట్టుకోవాలి. కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇంకా మొత్తం ఇలా చేసుకోవాలి. ఇలా వచ్చే విధంగా చేసుకోవాలి. బియ్యం పిండి, నెయ్యి రెండు ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. చక్కెర ఒక 2 గ్లాసుల చక్కెర తీసుకొని, పాకు కోసానికి చక్కెర పాకం పట్టాలి కాబట్టి ఒక 2 గ్లాసులు తీసుకొని దాంట్లో ఒక టీ గ్లాసు వాటర్ వేసుకొని కొంచెం సేపు నానబెట్టాలి. ఈ పిండి బాగా నానిన తర్వాత చపాతీలాగా చేసుకోవాలి. పెద్దగా చపాతీలాగా చేసుకోవాలి. ఈ చపాతీ పైన మనం కలిపి పెట్టుకున్న నెయ్యి, బియ్యం పిండి కలిపి పెట్టుకున్న ఒక చెంచా వేసుకొని, ఒక స్పూన్ వేసుకొని మొత్తం ఇట్లా పట్టించాలి. మొత్తం అంతా ఇలా రుద్దాలి. రుద్దిన తర్వాత మడత పెట్టాలి. ఇలా మడత కాజాలు అంటారు. మడత పెట్టాలి. ఇలా చిన్నగా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెడితే పొరలు వస్తాయి కాబట్టి ఇలా మడత పెట్టుకొని ఇలా వెడల్పుగా అనుకోవాలి. ఇట్లా
మడత పెట్టిన తర్వాత ఇలా వెడల్పుగా అనుకొని ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని అన్నీ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ పక్కకు పెట్టుకొని ఒక్కొక్కటి ఇలా కొంచెం వెడల్పు అనుకోవాలి. వెడల్పు అనుకొని అన్నీ ఇలానే చేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకో చపాతీ చేసుకొని మళ్ళీ అలాగే మొత్తం అన్నీ అయిపోయే వరకు ఇలాగే చేసుకోవాలి. మడత పెట్టుకొని ఇలానే చేసుకోవాలి. మనం ఇంకా పెద్దగా కావాలనుకుంటే కొంచెం చపాతీ వెడల్పు చేసుకోవాలి. ఎక్కువ చేసుకుంటే ఎక్కువ మడతలు వస్తాయి, లోపల పొరలు ఎక్కువ వస్తాయి. ఇలా మొత్తం ఇలా అనుకొని చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ, చాలా టేస్ట్గా ఉంటాయి. కొంచెం ఓపికతో చేసుకున్నారంటే పిల్లలు బయటివి తినకుండా చేయొచ్చు. మనం ఇంట్లో ఇవన్నీ ఉంటే పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు అడిగినప్పుడు ఈ స్వీట్ ఒకటి ఇచ్చారంటే బయటివి అడగకుండా ఉంటారు. అప్పుడప్పుడు ఇలా చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకున్నట్లయితే పిల్లలకు ఇవ్వచ్చు. బయటివి అలవాటు చేయకుండా ఉండొచ్చు. ఇలా అన్నీ ఇలానే వెడల్పు చేసుకోవాలి. అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టాలి. ఈ చక్కెరను స్టవ్ మీద పెట్టి ఇది కూడా పాకం అయ్యే వరకు కొంచెం సేపు ఉడకనివ్వాలి చక్కెరని. ఇంకొక స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ అంతా బాగా కాగే వరకు కాగనివ్వాలి. ఆయిల్ పోసి కాగనివ్వాలి. ఇది చక్కెర ఉడుకుతుంటుంది. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ కాజాలు మొత్తం చేసుకున్న కాజాలని దోరగా వేయించుకోవాలి. ఇది దోరగా వేయించుకోకుంటే పచ్చిగా ఉంటుంది, లోపల ఉడకదు. కాబట్టి కొంచెం చిన్న మంట మీద మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. మంటను పెట్టి నిదానంగా దోరగా వేయించుకోవాలి. చాలాసేపు అవుతుంది ఇవి వేగే వరకు నిదానంగా వేయించుకోవాలి. ఒక్కొక్కటి తిప్పుకుంటూ స్టవ్ పక్కనే ఉండి మాడిపోకుండా చూసుకొని అటు ఇటు తిప్పుకుంటూ దోరగా కాల్చుకోవాలి. అన్ని కాజాలు ఇలానే కాల్చుకోవాలి. చేసుకున్న కాజాలు మొత్తం ఇలానే కాల్చుకోవాలి. ఇది హోటల్లో టేస్ట్ వస్తుంది. మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. బయట కొంటే చాలా ఎక్కువ రేటు. మనం ఇలా ఇంట్లో చేసుకున్నట్లయితే డబ్బులు కూడా పొదుపు చేసుకున్నట్లయితుంది. ఇలా అన్నీ ఇలానే స్టవ్ మీద బాండిలో మొత్తం మళ్ళీ ఇంకొక వాయి కూడా వేసుకొని అవి కూడా బాగా దోరగా వేయించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి. ఎక్కువ మంట ఉంటే మాడిపోతాయి, లోపల ఉడకదు, పచ్చిగా ఉంటాయి, పిండి ఉంటాయి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత పాకం అయిందా లేదా చూసుకోవాలి. ఫస్ట్ వాయి పాకంలో వేశాను. ఆ పాకంలో నానుతుంది. కాజాలు చక్కెరలో నానుతుంది. ఇవి అంతవరకు నేను మళ్ళీ ఆయిల్లో వేస్తున్నాను. ఆయిల్లో వేగిన తర్వాత ఇవి కూడా పాకంలో వేయాలి.
ఇది చిన్న మంట మీదనే ముక్కుతున్నాయి కాబట్టి లేట్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది ఇవన్నీ వేగే వరకు. దూరగా వేయించాలి. ముందుగా వేసుకున్న పాకంలో ముందుగా వేసుకున్నవి పక్కకు తీసి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. ఇవి పాకంలో నానింది. ఇవన్నీ మళ్ళీ స్టవ్ మీద బాండీలో నుంచి వేడివే వేసుకోవాలి. పాకంలో వేడివేడి వేస్తేనే లోపల వరకు చక్కెర పోయి చాలా బాగుంటాయి, లేకుంటే పిండి పచ్చిగా ఉంటాయి. చక్కెర బాగా పడుతుంది. ఇలా మొత్తం కొంచెం సేపు నానబెట్టుకొని ఇలా మొత్తం ఇలా తీసుకోవాలి. అన్నీ ఇలానే తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కొంచెం సేపు అయినాక ప్లేట్లో కొంచెం కదిపినట్టు చేయాలి. ఇలా మొత్తం ఇలా అవుతాయి కాజాలు. చాలా టేస్ట్గా ఉంటాయి కాజాలు మాత్రం. పిల్లలకైతే చాలా ఇష్టము. అలాగే ఆ పిండినే కొంచెం పిండితో గవ్వల చెక్కతో ఇలా గవ్వలు చేశాను. గవ్వలు కూడా పిల్లలకి ఇష్టము. ఈ గవ్వలు ఈజీ చాలా. ఇలా బాగా ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఈ పాకంలో ఇంకా కొంచెం మిగిలిన పాకంలో వేసుకోవాలి. వేసుకొని కొంచెం సేపు నానిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నట్లయితే ఈ గవ్వలు కూడా చాలా బాగుంటాయి. పిల్లలకైతే చాలా ఇష్టము. చిన్న ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వచ్చు. చాలా టేస్ట్గా ఉండే ఈ గవ్వలు కాజాలు మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ. చేసి పెట్టినారంటే బెల్లంతో కూడా చేయొచ్చు. చక్కెర ఇష్టం లేని వాళ్ళు బెల్లంతో చేయొచ్చు. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి చాలా బాగుంటాయి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా కొంచెం సేపు గాలికి ఆరబెట్టాలి. ఆరబెట్టినట్లయితే ఈ చక్కెర పాకం మొత్తం పట్టి గట్టిగా అయి మొత్తం కరకర అంటూ చాలా బాగుంటాయి. గాలికి ఆరాలి కొంచెం సేపు. చేసిన వెంబడే తినకుండా ఒక గంట సేపు ఆరినట్లయితే చాలా టేస్ట్గా ఉంటాయి. కాజాలైనా గవ్వలైనా కొంచెం సేపు ఆరబెట్టినట్లయితే చాలా టేస్ట్గా ఉంటాయి. థ్యాంక్ యూ అండి.